ప్రకృతి సృష్టించిన బీభత్సం కారణంగా వయనాడ్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఏరియల్ సర్వే ద్వారా వీక్షించారు. తీవ్రంగా దెబ్బతిన్న పుంచిరి మట్టం, ముండక్కైతో పాటు చూరల్మల ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ వెంట కేరళ సీఎం పినరాయి విజయన్, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, కేంద్ర పర్యాటక, పెట్రోలియం, సహజ వాయువుల శాఖల సహాయ మంత్రి సురేష్ గోపి తదితరులు ఉన్నారు. అనంతరం ప్రధాని మోదీ భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించిన ప్రాంతాల్లో రోడ్డు మార్గం ద్వారా వెళ్లారు. విపత్తు సంభవించిన వివరాలను ఆయనకు అధికారులు వివరించారు. అలాగే ఈ ఘటనతో నిరాశ్రయులుగా మారి వివిధ పునరావాస శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్న వారిని, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని ప్రధాని మోదీ పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబాలను పలకరించి వారిని ఓదార్చారు. ముందుగా హెలికాప్టర్ ద్వారా ఏరియల్ వ్యూ చూసిన మోదీ అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాల్లో పర్యటించారు. ప్రమాదం ఎలా జరిగిందనే వివరాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. బాధితుల కోసం రెస్క్యూ ఆపరేషన్, బాధితుల తరలింపు ఎలా జరిగిందనే విషయాలపై ఆరా తీశారు. అనంతరం సహాయక శిబిరాలు, ఆసుపత్రులకు వెళ్లి బాధితులను మోదీ పరామర్శించారు. ప్రకృతి విధ్వంసాన్ని కళ్లారా చూసిన ప్రధాని అక్కడి పరిసరాలు చూసి చలించిపారు. అంతటి విపత్తుకు గల కారణాలపై చాలాసేపు ఆరా తీసి అనంతరం అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. జూలై 29, 30 తేదీల్లో చోటు చేసుకున్న ఈ ప్రకృతి విపత్తులో కనీసం 226 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ప్రకటించారు. 100 మంది గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మృతుల సంఖ్య 300కు పైనే ఉంటుందని అనధికారిక వర్గాల సమాచారం. కొండ చర్యలు విరిగిపడటంతో వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. దీంతో అనేక మంది నిరాశ్రయులయ్యారు. 100 మంది గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు నేటికీ కొనసాగుతున్నాయి. ప్రకృతి సృష్టించిన ఈ విలయంలో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ ప్రళయంలో భారీగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం చోటు చేసుకున్నాయి. దీంతో జాతీయ విపత్తుగా ప్రకటించాలనే డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతుంది. మరి ప్రధాని మోదీ పర్యటన అనంతరం వయనాడ్ విపత్తును ఏ విధంగా పరిగణిస్తారనే అంశంపై అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.